వెల్కమ్ టు విన్ స్టడీ సర్కిల్ 6th to 10th మ్యాథ్స్ ప్రాక్టీస్ బిట్స్లో భాగంగా ఈరోజు 7th క్లాస్లోని కంపేరింగ్ క్వాంటిటీస్ అండ్ రేషనల్ నంబర్స్ ఈ 2 టాపిక్స్లోని బిట్స్ డిస్కస్ చేసుకుందాం. సో ఈ వీడియో పూర్తిగా చూసి మీకు నచ్చితే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అందులో ముందుగా కంపేరింగ్ క్వాంటిటీస్లో ఫస్ట్ క్వశ్చన్, ద రేషియో ఆఫ్ 3 kilometers to 300 meters ఈజ్ 3 కిలోమీటర్లకు మరియు 300 మీటర్లకు గల నిష్పత్తి ఎంత? ఆప్షన్ ఏ 1:10, ఆప్షన్ బి 10:1, ఆప్షన్ సి 1:100, ఆప్షన్ డి 100:1. సో మనకి 1 కిలోమీటర్ ఈక్వల్ టు 1000 meters కాబట్టి 3000 meters is to 300 తీసుకున్నప్పుడు మనకి అది రేషియో 10:1 వస్తుంది. కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, 0.75 కన్వర్టెడ్ ఇంటూ పర్సెంటేజ్. 0.75ను శాతంలోకి మార్చగా వచ్చే విలువ. ఆప్షన్ ఏ 7.5%, ఆప్షన్ బి 0.75%, ఆప్షన్ సి 75%, ఆప్షన్ డి 750%. సో మనకి 0.75 అంటే 75/100 కాబట్టి ఇది 75%కి ఈక్వల్ అవుతుంది. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ 25% ఆఫ్ ఎక్స్ ఈజ్ 100 దెన్ ఎక్స్ ఈజ్. ఎక్స్లో 25% విలువ 100 అయితే ఎక్స్ విలువ ఎంత? ఆప్షన్ ఏ 400, ఆప్షన్ బి 200, ఆప్షన్ సి 500, ఆప్షన్ డి 300. సో మనకి ఎక్స్ ఇంటూ 25/100 ఈక్వల్ మనకి 100 అని ఇచ్చారు. సో 25 1s 25 4s. సో x/4 ఈక్వల్ టు 100 అంటే x ఈక్వల్ టు 4 × 100 400 అవుతుంది. కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ద ప్రాఫిట్ పర్సెంటేజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై డాష్ ఇంటూ 100. లాభ శాతము ఈక్వల్ టు లాభము బై డాష్ ఇంటూ 100. సో ఆప్షన్ ఏ సెల్లింగ్ ప్రైస్ అమ్మిన వేళ, ఆప్షన్ బి కాస్ట్ ప్రైస్ కొన్న వేళ, ఆప్షన్ సి మార్కెట్ ప్రైస్ ప్రకటిత వేళ, ఆప్షన్ డి లాస్ నష్టము. సో మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ కానీ లాస్ పర్సంటేజ్ కానీ మనం కాస్ట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం. కాబట్టి ప్రాఫిట్ పర్సంటేజ్ అన్నప్పుడు ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 5,000 at 10% per annum ఫర్ 5 years ఈజ్. 5,000 అసలుపై 10% వడ్డీ రేటుతో 2 సంవత్సరాలకు అయ్యే సాధారణ వడ్డీ ఎంత? ఆప్షన్ ఏ 1000, ఆప్షన్ బి 500, ఆప్షన్ సి 1500, ఆప్షన్ డి 2000. సో మనకి సింపుల్ ఇంట్రెస్ట్ అంటే PTR/100. పి అంటే ఇక్కడ 5,000 ఇంటూ టీ అంటే 2 years ఇంటూ ఆర్ అంటే 10/100. సో ఈ 2 zeros ఈ 2 zeros క్యాన్సిల్ పోతే 50 ఇంటూ 2 100, 100 ఇంటూ 10 అంటే 1000. కాబట్టి ఆప్షన్ ఏ 1000 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, అవుట్ ఆఫ్ 40 students 8 are absent. వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ స్టూడెంట్ అబ్సెంట్? 40 మంది విద్యార్థుల్లో 8 మంది హాజరు కాలేదు.
గైర్హాజరైన విద్యార్థుల శాతం ఎంత? ఆప్షన్ ఏ 10%, ఆప్షన్ బి 25%, ఆప్షన్ సి 15%, ఆప్షన్ డి 20%. సో మనకి ఆబ్సెంట్ పర్సంటేజ్ అడిగారు కాబట్టి అక్కడ ఆబ్సెంట్ మెంబర్స్ 8 బై టోటల్ నెంబరు 40 ఇంటూ 100% తీసుకున్నప్పుడు 8 1s 8 5s 500/5 అంటే 20. సో ఆప్షన్ డి 20% అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ద రేషియో ఆఫ్ 50 పైస్ టు 5 రూపీస్ ఈజ్ 50 పైసలకు మరియు 5 రూపాయలకు గల నిష్పత్తి ఎంత? ఆప్షన్ ఏ 1:5, ఆప్షన్ బి 1:10, ఆప్షన్ సి 10:1, ఆప్షన్ డి 1:1. సో ఇక్కడ ద రేషియో ఆఫ్ 50 పైస్ టు రూపీస్ 5 అన్నారు. మనకి అక్కడ రూపీస్ అని ఇవ్వలేదు, రూపీస్ తీసుకుంటే 50 పైస్ టు 500 పైస్ అవుతుంది. సో 50:500. సో తీసుకున్నప్పుడు 50 1s 50 10s కాబట్టి సో రేషియో అనేది మనకి ఆప్షన్ బి 1:10 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ సిపి ఆఫ్ 200 and SP equal to 250, then profit percentage is కొన్న వేల 200, అమ్మిన వేల 250 అయితే లాభ శాతం ఎంత? ఆప్షన్ బి 25%, ఆప్షన్ బి 20%, ఆప్షన్ సి 50%, ఆప్షన్ డి 10%. సో మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. సో ఇక్కడ ప్రాఫిట్ అనేది 250 మైనస్ 200 అంటే 50 బై సిపి 200 ఇంటూ 100%. సో అప్పుడు 0 0 క్యాన్సిల్, 5 1s 5 4s, 100/4 అంటే మనకి 25%. కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, 1/4 యాజ్ పర్సెంట్ ఈజ్ 1/4ను శాతంగా వ్యక్తపరిస్తే ఆప్షన్ ఏ 20%, ఆప్షన్ బి 25%, ఆప్షన్ సి 40%, ఆప్షన్ డి 50%. సో 1/4 అనేది పర్సెంట్గా మార్చినప్పుడు 1/4 ఇంటూ 100%. 100/100 అంటే బై 100%. 4 1s 4 25. సో ఆన్సర్ ఆప్షన్ బి 25% అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ద ఫార్ములా ఫర్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ సాధారణ వడ్డీని కనుగొనే సూత్రం. ఆప్షన్ ఏ పి ఇంటూ ఆర్ ఇంటూ టీ బై 100, ఆప్షన్ బి పి ఇంటూ ఆర్ ఇంటూ టీ, ఆప్షన్ సి 100 ఇంటూ ఆర్ ఇంటూ టీ బై పి, ఆప్షన్ డి ఏ మైనస్ పి ఇంటూ 100. సో మనకి సింపుల్ ఇంట్రెస్ట్ అన్నప్పుడు పిఆర్టీ బై 100 కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, 15% ఆఫ్ 250 ఈజ్ 250లో 15% విలువ ఎంత? ఆప్షన్ ఏ 37.5, ఆప్షన్ బి 35, ఆప్షన్ సి 40.5, ఆప్షన్ డి 32.5. సో మనకి 15% ఆఫ్ 250 అంటే 250 ఇంటూ 15/100. సో 0 0 క్యాన్సిల్ పోతే 15 5s 75, 15 2s 30, 375/10 అంటే 37.5 వస్తుంది. సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, if an item
is sold for 120 at loss of 20. Its cost price was. ఒక వస్తువును 120కి అమ్మడం వల్ల 20 నష్టం వస్తే దాని కొన్న వెల ఎంత? ఆప్షన్ ఏ 100, ఆప్షన్ బి 140, ఆప్షన్ సి 240, ఆప్షన్ డి 150. సో మనకి లాస్ వచ్చింది కాబట్టి ఎస్పి అనేది గ్రేటర్ అవుతుంది. సో లాస్ ఈక్వల్ టు ఎస్పి మైనస్ సిపి. మనకు కావాల్సింది సిపి అన్నప్పుడు, లాస్ అన్నప్పుడు సిపి మైనస్ ఎస్పి, మనకు కావాల్సింది సిపి కాబట్టి సిపి ఈక్వల్ టు ఎస్పి ప్లస్ లాస్ అవుతుంది. సో అంటే 120 + 20 140 అవుతుంది. సో ఆప్షన్ బి 140 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, 3:4 కన్వర్టెడ్ ఇంటూ పర్సంటేజ్ ఈజ్. 3:4ను శాతంగా మార్చగా ఆప్షన్ ఏ 60%, ఆప్షన్ బి 75%, ఆప్షన్ సి 80%, ఆప్షన్ డి 34%. సో 3:4 అన్నా 3/4 అన్నా ఒకటే. దీన్ని పర్సంటేజ్గా మార్చినప్పుడు 3/4 × 100% వేసుకున్నప్పుడు 4 1s 4 25s, 3 × 25 75 కాబట్టి ఆప్షన్ బి 75% కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, అమౌంట్ ఏ ఈక్వల్ టు ప్రిన్సిపల్ పి ప్లస్ డాష్. మొత్తం ఏ ఈక్వల్ టు అసలు ప్లస్ డాష్. ఆన్సర్ ఆప్షన్ ఏ టైం కాలం, ఆప్షన్ బి ఇంట్రెస్ట్ వడ్డీ, ఆప్షన్ సి రేట్ వడ్డీ రేటు, ఆప్షన్ డి లాస్ నష్టం. సో మనకి అమౌంట్ అనేది ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఏ మ్యాప్ ఈజ్ గివెన్ విత్ ఏ స్కేల్ 2 cm equal to 1000 kilometers. If the distance between two cities is 5 cm on map, actual distance is. మ్యాప్ స్కేల్ 2 సెంటీమీటర్లు ఈక్వల్ టు 1000 కిలోమీటర్లు అయితే మ్యాప్లో 2 పట్టణాల మధ్య దూరం 5 సెంటీమీటర్లు అయితే నిజమైన దూరం ఎంత? ఆప్షన్ ఏ 2000 kilometers, ఆప్షన్ బి 2500 kilometers, ఆప్షన్ సి 5000 kilometers, ఆప్షన్ డి 1500 kilometers. సో మనకి స్కేల్ అనేది మనకి డైరెక్ట్ ప్రపోర్షన్లో ఉంటుంది. స్కేల్ 2 సెంటీమీటర్స్ అయినప్పుడు యాక్చువల్ డిస్టెన్స్ 1000 అయింది. అదే స్కేల్ 5 సెంటీమీటర్స్ అన్నప్పుడు యాక్చువల్ డిస్టెన్స్ ఎంత అన్నాడు. సో మనకి x1/x2 ఈక్వల్ టు y1/y2 అంటే 2/5 ఈక్వల్ టు 1000/y. సో y కావాలి అంటే 1000 × 5/2, 2 1s 2 500s, 500 × 5 అంటే 2500 అవుతుంది. కాబట్టి ఆప్షన్ బి అనేది 2500 కిలోమీటర్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ 12% ఆఫ్ 600. 600లో 12% ఎంత? ఆప్షన్ ఏ 60, ఆప్షన్ బి 72, ఆప్షన్ సి 84, ఆప్షన్ డి 96. సో దేనిలో అయినా పర్సంటేజ్ కనుక ఉన్నప్పుడు డైరెక్ట్గా 600 × 12% అన్నప్పుడు 12/100తో మల్టిప్లై చేస్తే ఈ 2 zeros క్యాన్సిల్ పోతే 6 × 12 అంటే 72. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, if the ratio of angles of triangles 1:2:3, the smallest angle is. ఒక త్రిభుజ కోణాల నిష్పత్తి
1:2:3 అయితే అతి చిన్న కోణం ఎంత? ఆప్షన్ ఏ 30 డిగ్రీ, ఆప్షన్ బి 60 డిగ్రీ, ఆప్షన్ సి 90 డిగ్రీ, ఆప్షన్ డి 45 డిగ్రీ. సో మొత్తము సమ్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అక్కడ పార్ట్స్ అన్నప్పుడు 1 + 2 + 3 6 కాబట్టి సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ అన్నప్పుడు 180 కాబట్టి సో స్మాల్ యాంగిల్ అడిగి కాబట్టి స్మాల్ యాంగిల్ యొక్క పార్ట్స్ 1 కాబట్టి 180 ఇంటూ 1/6 చేస్తే మనకి స్మాల్ యాంగిల్ వస్తుంది. 6 1s 6 30 degrees కాబట్టి ఆప్షన్ ఏ 30 డిగ్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం 0.02 యాజ్ ఏ పర్సెంటేజ్ ఈజ్ 0.02ను శాతంలో తెలిపితే ఆప్షన్ ఏ 20%, ఆప్షన్ బి 2%, ఆప్షన్ సి 0.2%, ఆప్షన్ డి 200%. సో 0.2ని మనము p/q ఫార్ములా రాసినప్పుడు దీన్ని 100తో మల్టిప్లై చేస్తే 2/100 అవుతుంది. సో 2/100 అనేది మనకి 2%కి ఈక్వల్ కాబట్టి ఆప్షన్ బి 2% అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం if a cycle is bought for 1200 and sold for 1500 the profit is. ఒక సైకిల్ని 1200కు కొని 1500కు అమ్మితే వచ్చే లాభం ఎంత? ఆప్షన్ ఏ 200, ఆప్షన్ బి 300, ఆప్షన్ సి 400, ఆప్షన్ డి 500. సో మనకి సిపి అనేది ఎస్పి కంటే చిన్నది ఉంది కాబట్టి మనకి ప్రాఫిట్ వస్తుంది. ప్రాఫిట్ ఈక్వల్ ఎస్పి మైనస్ సిపి అంటే 1500 మైనస్ 1200 చేస్తే 300 వస్తుంది కాబట్టి ప్రాఫిట్ ఈక్వల్ టు ఆప్షన్ బి 300 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం ఇంట్రెస్ట్ ఫర్ 1 year on 1000 at 5% per annum is. 1000 రూపాయల పైన 5% వడ్డీతో ఒక సంవత్సరానికి అయ్యే వడ్డీ ఎంత? ఆప్షన్ ఏ 50 రూపీస్, ఆప్షన్ బి 100 రూపీస్, ఆప్షన్ సి 5 రూపీస్, ఆప్షన్ డి 150. సో మనకి సింపుల్ ఇంట్రెస్ట్ అన్నప్పుడు PTR/100, పి అంటే 1000 ఇంటూ టీ అంటే 1 year, ఆర్ అంటే 5/100. సో ఈ 2 zeros క్యాన్సిల్ పోతే 5 × 10 50 కాబట్టి ఆప్షన్ ఏ 50 రూపీస్ అనేది ఇంట్రెస్ట్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం రేషియో ఆఫ్ 15 kg to 210 grams ఈజ్. 15 kgలకు మరి 210 గ్రాముల గల నిష్పత్తి. ఆప్షన్ ఏ 500:7, ఆప్షన్ బి 7:500, ఆప్షన్ సి 15:21, ఆప్షన్ డి 100:3. సో మనకి 15 kgలు అంటే 15 ఒక కేజీకి 1000 grams కాబట్టి 15,000:210. సో 0 క్యాన్సిల్. మనకి 3తో క్యాన్సిల్ కొట్టినప్పుడు 3 7s 3 500s. సో కాబట్టి ఆప్షన్ ఏ 500:7 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం వాట్ పర్సెంటేజ్ 1 kilometer ఈజ్ 500 meters. సో 1 kilometerలో 500 మీటర్లు అనేది ఎంత శాతం? ఆప్షన్ ఏ 25%, ఆప్షన్ బి 50%, ఆప్షన్ సి 75%, ఆప్షన్ డి 5%. సో 500 meters అనేది హౌ మచ్ పర్సెంటేజ్ అన్నాడు కాబట్టి మనం పర్సెంటేజ్ తీసుకున్నప్పుడు 500/1 kilometer అంటే 1000 ఇంటూ 100% తీసుకున్నప్పుడు 2 zeros 2 zeros 5 1s 5 2s
100/2 అంటే 50%. సో ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ ఎస్పి లెస్ దాన్ సిపి దెన్ దెర్ ఈజ్ ఏ. అమ్మిన వెల లెస్ దాన్ కొన్న వెల అయితే అక్కడ కలిగేది ఆప్షన్ ఏ ప్రాఫిట్ లాభం, ఆప్షన్ బి లాస్ నష్టం, ఆప్షన్ సి డిస్కౌంట్ తగ్గింపు, ఆప్షన్ డి నో చేంజ్ మార్పు లేదు. సో మనకి ఎప్పుడైతే ఎస్పి అనేది సిపి కంటే తగ్గుతుందో అప్పుడు మనకి లాస్ అనేది వస్తుంది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, నంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ 100% ఈజ్. 100%లో గల సున్నాల సంఖ్య ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 2, ఆప్షన్ సి 0, ఆప్షన్ డి 3. సో మనకి 100% అన్నప్పుడు 100/100 అని అర్థం. సో ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమొస్తుందంటే 1. సో దీంట్లో ఎన్ని జీరోస్ ఉన్నాయి అన్నప్పుడు నో జీరో కాబట్టి ఆప్షన్ సి అనేది 0 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, 35% ప్లస్ డాష్ ఈక్వల్ టు 100%. సో 35% ప్లస్ డాష్ శాతం ఈక్వల్ టు 100%. ఆప్షన్ ఏ 55%, ఆప్షన్ బి 65%, ఆప్షన్ సి 45%, ఆప్షన్ డి 75%. సో 100లో 35% తీసేస్తే 65 కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఎట్ వాట్ రేట్ పర్ యానం విల్ బి 2000 డబుల్ ఇట్ సెల్ఫ్ ఇన్ 10 years. 2000కి అసలు. సో 10 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల్లో రెట్టింపు కావాలంటే వడ్డీ రేటు ఎంత ఉండాలి? ఆప్షన్ ఏ 5%, ఆప్షన్ బి 10%, ఆప్షన్ సి 15%, ఆప్షన్ డి 20%. సో మనకి 10 yearsలో డబుల్ కావాలి అంటే అది ఇంట్రెస్ట్ అనేది సేమ్ ప్రిన్సిపల్కి ఈక్వల్ కావాలి, అంటే 2000. సో మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా PTR/100. సో పి అంటే 2000 కాబట్టి 2000 ఇంటూ టైం పీరియడ్ వచ్చేసి 10 ఇంటూ మనకు పర్సంటేజ్ అని ఎక్స్ అనుకుంటే x/100 ఈక్వల్ దేనికి ఈక్వల్ కావాలంటే మనకి డబుల్ కావాలి కాబట్టి ఆ ఇంట్రెస్ట్ అనేది ప్రిన్సిపల్కి ఈక్వల్ కావాలి, 2000కి ఈక్వల్ కావాలి. సో ఈ విధంగా తీసుకున్నప్పుడు మనకి ఈ 2 zeros క్యాన్సిల్. సో అప్పుడు x ఈక్వల్ టు మనకి 2000/200 వస్తుంది, అంటే 10%. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఏ షాప్ కీపర్ బైస్ ఏ బుక్ ఫర్ 80 rupees అండ్ సెల్స్ ఫర్ 100 rupees. ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్. ఒక పుస్తకాన్ని 80కి కొని 100కి అమ్మితే లాభ శాతం ఎంత? ఆప్షన్ ఏ 25%, ఆప్షన్ బి 20%, ఆప్షన్ సి 15%, ఆప్షన్ డి 30%. సో మనకి ఇక్కడ సిపి అనేది 80 rupees, ప్రాఫిట్ అనేది సెల్లింగ్ ప్రైస్ 100 కాబట్టి 100 మైనస్ 80 అంటే 20. సో 20/సిపి 80 ఇంటూ 100% తీసుకున్నప్పుడు 0, 0, 2 1s, 2 4s, 100/4 అంటే 25%. కాబట్టి ప్రాఫిట్ పర్సెంట్ అన్నప్పుడు మనకి ఆప్షన్ ఏ 25% అవుతుంది. నెక్స్ట్, కన్వర్టింగ్ 20% ఇంటూ ఫ్రాక్షన్ గివ్స్
20% భిన్న రూపంలోకి మార్చగా ఆప్షన్ ఏ 1/4, ఆప్షన్ బి 1/5, ఆప్షన్ సి 1/2, ఆప్షన్ డి 1/10. సో 20% అంటే మనకి 20/100. సో 0 క్యాన్సిల్, 2 1s, 2 5s, కాబట్టి 1/5 రిమైన్స్. సో ఫ్రాక్షన్ ఫామ్ అంటే ఆప్షన్ బి 1/5. నెక్స్ట్ ప్రాబ్లం. If 6 bowls cost 90 rupees, then cost of 10 bowls is. సో 6 గిన్నెల ధర 90 రూపాయలు అయితే 10 గిన్నెల ధర ఎంత? ఆప్షన్ ఏ 120, ఆప్షన్ బి 150, ఆప్షన్ సి 180, ఆప్షన్ డి 200. సో దీన్ని యూనిటరీ మెథడ్లో చేసినప్పుడు 6 బౌల్స్ కాస్ట్ 90 రూపీస్ అయినప్పుడు 1 బౌల్ ఈక్వల్ టు మనకి 90/6 అంటే 15 రూపీస్ వస్తుంది. సో 10 బౌల్స్ కాస్ట్ అన్నప్పుడు 15 × 10 = 150. కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం. పర్సెంట్ మీన్స్ పర్. శాతము అనగా ప్రతి డాష్కు. ఆప్షన్ ఏ 10, 10, ఆప్షన్ బి 100, 100కు, ఆప్షన్ సి 1000, 1000కి, ఆప్షన్ డి 1, 1కి. సో పర్సెంట్ మీన్స్ పర్ 100, కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ రేషనల్ నంబర్స్ టాపిక్ నుంచి ప్రాబ్లం తీసుకున్నప్పుడు, ఏ నంబర్ that can be expressed in p/q form where q not equal to 0 is called. p/q రూపంలో ఉండి q not equal to 0 అయ్యే సంఖ్యలను ఏమంటారు? ఆప్షన్ ఏ న్యాచురల్ నంబర్ సహ సంఖ్యలు, ఆప్షన్ బి రేషనల్ నంబర్స్ అకనే సంఖ్యలు, ఆప్షన్ సి ఇంటీజర్ పూర్ణ సంఖ్య, ఆప్షన్ డి హోల్ నంబర్స్ పూర్ణాంకం. సో p/q ఫామ్లో ఉండి q not equal to 0 ఉన్నటువంటి నంబర్స్ మనము రేషనల్ నంబర్స్ అంటాం. కాబట్టి మనకి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం. ఆప్షన్ బి రేషనల్ నంబర్స్. నెక్స్ట్ ప్రాబ్లం. ద అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ -5/9 ఈజ్. -5/9 యొక్క సంకలన విలోమం ఏది? ఆప్షన్ ఏ -9/5, ఆప్షన్ బి 5/9, ఆప్షన్ సి 1, ఆప్షన్ డి 0. సో సంకలన విలోమం అడిటివ్ ఇన్వర్స్ అంటే మైనస్ ఆఫ్ దట్ నంబర్. దీనికి మైనస్ పెట్టినప్పుడు +5/9 అంటే ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం. ద product of a rational number and its reciprocal is always. ఒక అకర్ణీయ సంఖ్య మరి దాని గుణకార విలోమాల లబ్ధం ఎల్లప్పుడు. ఆప్షన్ ఏ 0, ఆప్షన్ బి 1, ఆప్షన్ సి -1, ఆప్షన్ డి ఇట్ సెల్ఫ్ అదే సంఖ్య. సో ద ప్రోడక్ట్ ఆఫ్ ఎ రేషనల్ నంబర్ అండ్ ఇట్స్ రెసిప్రోకల్ ఈజ్ ఆల్వేస్ ఏమవుతుందంటే 1 అవుతుంది. కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం. విచ్ ఆఫ్ ది ఫాలోవింగ్ ఈజ్ ఏ పాజిటివ్ రేషనల్ నంబర్? క్రింది వాటిలో ధన అకర్ణీయ సంఖ్య ఏది? ఆప్షన్ ఏ -3/4, ఆప్షన్ బి 5/-7, ఆప్షన్ సి -2/-5, ఆప్షన్ డి 0/-1. సో పాజిటివ్ రేషనల్ నంబర్ అన్నప్పుడు అది -2/-5 అంటే అది 2/5కి ఈక్వల్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం. ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ 18/45 ఈజ్. 18/45 యొక్క ప్రామాణిక రూపం. ఆప్షన్ ఏ 2/5, ఆప్షన్ బి 9/15, ఆప్షన్ సి 6/15, ఆప్షన్ డి 3/5. సో మనకి స్టాండర్డ్ ఫామ్ అన్నప్పుడు న్యూమరేటర్కి డినామినేటర్కి
కామన్ ఫ్యాక్టర్స్ అనేవి ఉండకూడదు. సో ఇవి రెండు 9 టేబుల్తో పోతాయి కాబట్టి 9 1s 9 2s 18 9 5s 45 కాబట్టి ఇది 2/5కి ఈక్వల్ అవుతుంది. సో ఇది ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఈక్వివాలెంట్ రేషనల్ నెంబర్ ఆఫ్ ఈక్వివాలెంట్ రేషనల్ నెంబర్ ఆఫ్ 2/3 ఈస్ 2/3కి ఈక్వల్గా ఉండే రేషనల్ నెంబర్ ఏది? ఆకనే సంఖ్య ఏది అన్నప్పుడు ఆప్షన్ ఏ 4/9, ఆప్షన్ బి 6/9, ఆప్షన్ సి 5/6, ఆప్షన్ డి 4/3. సో మనకి ఈక్వల్ ఫ్రాక్షన్ అన్నప్పుడు న్యూమరేటర్ని డినామినేటర్ని సేమ్ కాన్స్టెంట్తో మల్టిప్లై చేసే వచ్చే నెంబర్స్. సో 2ని 3ని కూడా మనము సేమ్ నెంబర్ 3తో మల్టిప్లై చేసినప్పుడు 2 × 3/3 × 3 అంటే 6/9 అవుతుంది. 2తో మల్టిప్లై చేసినప్పుడు 4/6, ఆప్షన్లో 4/6 లేదు కాబట్టి ఇక్కడ 6/9 ఉంది కాబట్టి ఆప్షన్ బి 6/9 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ద వాల్యూ ఆఫ్ 1/2 + 1/3 ఈజ్ 1/2 + 1/3 విలువ ఎంత? ఆప్షన్ ఏ 2/5, ఆప్షన్ బి 5/6, ఆప్షన్ సి 1/5, ఆప్షన్ డి 5/5. సో ఇలా 2 నెంబర్స్ అడిషన్ చేస్తున్నప్పుడు మనం రెండింటికి కూడా ఈక్వల్ ఫ్రాక్షన్స్ ఆఫ్ సేమ్ డినామినేటర్ తీసుకున్నప్పుడు 1/2 అనేది 3/6కి, అదేవిధంగా 1/3 అనేది 2/6కి ఈక్వల్ అవుతుంది. కాబట్టి డినామినేటర్ 6గా తీసుకోవాలి. సో ఇక్కడ 6 రావాలంటే ఇది 3తో మల్టిప్లై చేయాలి కాబట్టి 1 3తో మల్టిప్లై చేస్తే 3, 1 × 3 3, ప్లస్ 3 2 6 కాబట్టి ఇక్కడ 1ని 2తో మల్టిప్లై చేయాలి ఈక్వల్ +2 అవుతుంది. అంటే ఇది 5/6 కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, 0 ఈజ్ డాష్ రేషనల్ నంబర్. 0 అనేది ఒక డాష్ అకర్ణీయ సంఖ్య, పాజిటివ్ అకర్ణీయ సంఖ్య, బి నెగిటివ్ రుణ అకర్ణీయ సంఖ్య, ఆప్షన్ సి నేదర్ పాజిటివ్ నార్ నెగిటివ్, ధన కాదు మరియు రుణ కూడా కాదు. నెక్స్ట్ ఆప్షన్ డి నాట్ ఏ రేషనల్ నంబర్, అసలు అకర్ణీయ సంఖ్యే కాదు. ఇక్కడ 0 అనేది నెయిదర్ పాజిటివ్ నార్ నెగిటివ్ అంటే ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ద రెసిప్రోకల్ ఆఫ్ -1 ఈజ్ -1 యొక్క వ్యుత్క్రమము ఏది? ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి -1, ఆప్షన్ సి 0, ఆప్షన్ డి డస్ నాట్ ఎగ్జిస్ట్, ఉండదు. సో మనకి రెసిప్రోకల్ ఉన్నప్పుడు న్యూమరేటర్ డినామినేటర్గా మార్చుకోవాలి. -1 అన్నప్పుడు డినామినేటర్ 1గా తీసుకున్నప్పుడు 1/-1 అంటే -1 అవుతుంది. కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, బిట్వీన్ 2 రేషనల్ నంబర్స్ దేర్ ఆర్ డాష్ రేషనల్ నంబర్స్. 2 అకర్ణీయ సంఖ్యల మధ్య ఎన్ని అకర్ణీయ సంఖ్యలు ఉంటాయి? ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 10, ఆప్షన్ సి ఇన్ఫైనెట్లీ మెనీ అనంతం, ఆప్షన్ డి 0. సో 2 డిస్టింక్ట్ రేషనల్ నంబర్స్ మధ్య మనకి ఇన్ఫైనెట్లీ మెనీ రేషనల్ నంబర్స్ ఉంటాయి కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ద న్యూమరేటర్ ఆఫ్ ది రేషనల్ నంబర్ -7/11 ఈజ్. అకర్ణీయ సంఖ్య -7/11లో లవం ఏది? ఆప్షన్ ఏ 11, ఆప్షన్ బి 7, ఆప్షన్ సి -7, ఆప్షన్ డి -11. సో ఇక్కడ న్యూమరేటర్ అనేది -7 అవుతుంది కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ద వాల్యూ ఆఫ్ -3/4 × 2/3 ఈజ్. సో
-3/4 ఇంటూ 2/3 విలువ ఎంత? ఆప్షన్ ఏ 1/2, ఆప్షన్ బి -1/2, ఆప్షన్ సి -6/12, ఆప్షన్ డి -2. సో మనకి ఈ ప్రోడక్ట్ ఉన్నప్పుడు -3 ఇంటూ 2/4 ఇంటూ 3 ఏమైనా 2 రేషనల్ నెంబర్స్ మల్టిప్లై చేసేటప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్ బై ప్రోడక్ట్ ఆఫ్ డినామినేటర్స్. ఇక్కడ కామన్గా ఉన్నది ఈ 3 1s క్యాన్సిల్, 2 1s 2 2s కాబట్టి -1/2. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఎవ్రీ ఫ్రాక్షన్ ఈజ్ ఏ రేషనల్ నంబర్. ప్రతి భిన్నం ఒక అకర్ణీయ సంఖ్య అవుతుందా? ఆప్షన్ ఏ ఆల్వేస్ ట్రూ, ఎల్లప్పుడూ నిజం. ఆప్షన్ బి ఫాల్స్, తప్పు. ఆప్షన్ సి ఓన్లీ ఇఫ్ ఇట్ ఈజ్ పాజిటివ్, ధన సంఖ్య అయినతేనే. ఆప్షన్ డి కెనాట్ సే, చెప్పలేం. సో ఎవ్రీ ఫ్రాక్షన్ ఈజ్ ఏ రేషనల్ నంబర్ అన్నప్పుడు ఇది ఆల్వేస్ ట్రూ అవుతుంది. కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, విచ్ ఈజ్ గ్రేటర్ 1/2 ఆర్ 1/4? 1/2 మరియు 1/4లో పెద్దది ఏది? సో ఆప్షన్ ఏ 1/4, ఆప్షన్ బి 1/2, ఆప్షన్ సి బోత్ ఆర్ ఈక్వల్, ఆప్షన్ డి నన్ ఆఫ్ దిస్. సో ఇక్కడ 1/2, 1/4 రెండు కూడా న్యూమరేటర్ సేమ్గా ఉన్నప్పుడు డినామినేటర్లో ఏ స్మాల్ వాల్యూ ఉంటే అది పెద్దది అవుతుంది. అంటే ఇక్కడ 1/2 అనేది పెద్దది అవుతుంది. లేదా మనం వీటిని లైక్ ఫ్రాక్షన్స్గా మార్చుకున్నప్పుడు 1/2 అనేది 2/4కి, 1/4 అనేది అలా రాసుకుంటే న్యూమరేటర్లో పెద్దది 2 ఉంది కాబట్టి 2/4 పెద్దది. 2/4 అంటే ఆప్షన్ బి 1/2కి ఈక్వల్ అవుతుంది. సో ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ ప్రాబ్లం, the multiplicative identity for rational numbers is. అకర్ణీయ సంఖ్యల గుణకార తత్సమం ఏది? సో ఆప్షన్ ఏ 0, ఆప్షన్ బి 1, ఆప్షన్ సి -1, ఆప్షన్ డి 10. సో మనకి ఏ రేషనల్ నెంబర్నైనా 1తో మల్టిప్లై చేసినప్పుడు సేమ్ నెంబర్ వస్తుంది కాబట్టి సో మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అన్నప్పుడు ఆప్షన్ బి 1 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, వాట్ ఈజ్ -8/19 + 8/19? -8/19 + 8/19 విలువ ఎంత? ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 0, ఆప్షన్ సి 16/19, ఆప్షన్ డి -1. సో ఇవి రెండు లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి మనకి డినామినేటర్లో 19 వస్తుంది. సో -8 + 8 = 0 కాబట్టి 0/19 అంటే 0. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, టు గెట్ ద స్టాండర్డ్ ఫామ్ వై డివైడ్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ బై ది ఇయర్. ప్రామాణిక రూపం కోసం లవము హరాలను వాటి డాష్తో భాగించాలి. ఆప్షన్ ఏ ఎల్సిఎం కసాగు, ఆప్షన్ బి గసాబా హెచ్సిఎఫ్, ఆప్షన్ సి సమ్ మొత్తం, ఆప్షన్ డి ప్రోడక్ట్. సో మనకి న్యూమరేటర్ డినామినేటర్ని వాటి యొక్క హెచ్సిఎఫ్తో డివిజన్ చేసినప్పుడు అది స్టాండర్డ్ ఫామ్లోకి వస్తుంది కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, హెచ్సిఎఫ్. నెక్స్ట్ ప్రాబ్లం, ద వాల్యూ ఆఫ్ 1/5/1/5 ఈజ్ 1/5 / 1/5 విలువ ఎంత? ఆప్షన్ ఏ 1/25, ఆప్షన్ బి 1, ఆప్షన్ సి 5, ఆప్షన్ డి 0. సో ఒక ఫ్రాక్షన్ని మరో ఫ్రాక్షన్తో డివిజన్ చేసేటప్పుడు దీన్ని మనం రివర్స్గా 1/5 ఇంటూ నెక్స్ట్ ఉండే ఫ్రాక్షన్ యొక్క రెసిప్రోకల్ ఇంటూ రాసుకొని రెసిప్రోకల్ రాసుకుంటే 5/1 అవుతుంది. సో 5 1s కాబట్టి ఆప్షన్ వాల్యూ ఏమవుతుందంటే 1. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.
నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ ఎక్స్ బై 5 ఈక్వల్ టు -3 దెన్ ఎక్స్ ఈజ్. ఎక్స్ బై 5 ఈక్వల్ టు -3 అయితే ఎక్స్ విలువ ఎంత? ఆప్షన్ ఏ -15, ఆప్షన్ బి 15, ఆప్షన్ సి -8, ఆప్షన్ డి 2. సో మనకి ఎక్స్ ఈక్వల్ ఏమవుతుందంటే -3 × 5 అంటే -15. కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, అని నంబర్ లైన్ -5/2 లైస్ టు ద డాష్ ఆఫ్ 0. సంఖ్యారేఖపై -5/2 అనేది సున్నాకి ఏ వైపున ఉంటుంది? ఆప్షన్ ఏ రైట్, ఆప్షన్ బి లెఫ్ట్ ఎడమ, ఆప్షన్ సి అబవ్ పైన, ఆప్షన్ డి బిలో. సో ఇక్కడ మనకి నంబర్ లైన్ అప్పుడు లేదా -5/2 అనేది నెగిటివ్ నెంబర్, 0 అనేది నేదర్ నెగిటివ్ నాట్ పాజిటివ్ కాబట్టి రైట్ సైడ్ ఉంటుంది. కాబట్టి ఆప్షన్ ఏ రైట్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సారీ, -5/2 అనేది 0కి లెఫ్ట్ సైడ్ ఉంటుంది కాబట్టి ఆప్షన్ బి లెఫ్ట్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, అడిటివ్ ఐడెంటిటీ ఫర్ రేషనల్ నంబర్స్ ఈజ్. అక్కడనే సంఖ్యల సంకలన తత్వం ఏది? ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 0, ఆప్షన్ సి -1, ఆప్షన్ డి p/q. సో అడిటివ్ ఐడెంటిటీ అంటే ఏదైనా రేషనల్ నెంబర్ని 0తో డివిజన్ చేసిన అంటే నంబర్ యాడ్ చేసినప్పుడు సేమ్ నెంబర్ వచ్చేటువంటి నెంబర్. కాబట్టి ఏ నెంబర్కైనా 0 యాడ్ చేస్తే సేమ్ నెంబర్ వస్తుంది. కాబట్టి ఆప్షన్ బి 0 అనేది ఏమవుతుందంటే అడిటివ్ ఐడెంటిటీ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ద నంబర్ విచ్ హ్యాస్ నో రెసిప్రోకల్ ఈజ్. వ్యుత్క్రమం లేని సంఖ్య ఏది? ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 0, ఆప్షన్ సి -1, ఆప్షన్ డి 10. సో మనకి 1/0 అనేది నాట్ డిఫైన్డ్ కాబట్టి ఆప్షన్ బి 0 అనే నెంబర్కి మనకి రెసిప్రోకల్ అనేది ఉండదు. సో ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ ప్రాబ్లం, రేషనల్ నంబర్ ఈక్వల్ ఇంటూ -5/-3 ఈజ్. -5/-3కి సమానమైన అకర్ణీయ సంఖ్య. ఆప్షన్ ఏ -5/3, ఆప్షన్ బి 5/3, ఆప్షన్ సి 3/5, ఆప్షన్ డి -3/5. సో -5/-3 అంటే మైనస్ క్యాన్సిల్ అయిపోయి మనకి 5/3 వస్తుంది. సో ఆప్షన్ బి 5/3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ -44/72 ఈజ్. -44/72 యొక్క అతి సూక్ష్మ రూపం. ఆప్షన్ ఏ -22/36, ఆప్షన్ బి -11/18, ఆప్షన్ సి 11/18, ఆప్షన్ డి -11/36. సో -44/72 ఇవి రెండు కూడా 4 టేబుల్తో పోతాయి. 4 1s, 4 1s, 4 1s, 4 8s. సో -11/8 కాబట్టి ఆప్షన్ బి అనేది -11/8 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, సబ్ట్రాక్షన్ ఆఫ్ రేషనల్ నంబర్ ఈజ్ నాట్. అకర్ణీయ సంఖ్యల వ్యవకలన ఏ ధర్మాన్ని పాటించదు? క్లోజర్ సమర్థనం, ఆప్షన్ బి కామ్యుటేటివ్ స్థిత్యంతర వినిమయ, ఆప్షన్ సి అసోసియేటివ్ సహచర. సో ఆప్షన్ డి బోత్ బి అండ్ సి, బి మరియు సి. సో మనకి సబ్ట్రాక్షన్ ఆఫ్ రేషనల్ నెంబర్ అనేది క్లోజర్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తుంది కానీ కామ్యుటేటివ్ ప్రాపర్టీని అసోసియేటివ్ ప్రాపర్టీని సాటిస్ఫై చేయదు. కాబట్టి ఆప్షన్స్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. బి అండ్ సి అనేవి కరెక్ట్ అవుతాయి.
నెక్స్ట్ ప్రాబ్లం, the value of 3/7 minus 2/7 is 3/7 minus 2/7 విలువ ఎంత? ఆప్షన్ ఏ 5/7, ఆప్షన్ బి 1/7, ఆప్షన్ సి 1/14, ఆప్షన్ డి 0. సో ఇవి రెండు లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి 3/7 మైనస్ 2/7 అంటే 3 మైనస్ 2 1/7 అవుతుంది. సో మనకి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ p by q is a rational number then q cannot be. p by q అనేది అఖండ సంఖ్య అయితే q ఏ విలువను తీసుకోకూడదు. ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 0, ఆప్షన్ సి -1, ఆప్షన్ డి ఎనీ ఇంటీజర్ ఏ పూర్ణ సంఖ్యకైనా. సో q అనేది 0 కాకూడదు కాబట్టి మనకి ఆప్షన్ బి 0 అనేది కాకూడదు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, నెగటివ్ ఆఫ్ ఎ నెగటివ్ రేషనల్ నంబర్ ఈజ్. రుణ అకర్ణీయ సంఖ్య యొక్క రుణ విలువ ఏమవుతుంది? ఆప్షన్ ఏ నెగిటివ్ రుణ, ఆప్షన్ బి పాజిటివ్ ధన, ఆప్షన్ సి 0 0, ఆప్షన్ డి 1 1. సో నెగిటివ్కి నెగిటివ్ అనేది పాజిటివ్ అవుతుంది కాబట్టి ఆప్షన్ బి పాజిటివ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, 5/4 ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ డెసిమల్ ఈజ్. 5/4ను దశాంశ రూపంలో మార్చగా 1.2, ఆప్షన్ బి 1.25, ఆప్షన్ సి 1.5, ఆప్షన్ డి 0.8. సో మనకి దీన్ని డెసిమల్ రూపంలో ఉన్నప్పుడు 5ని 4తో డివిజన్ చేసినప్పుడు 4 1s 4, మనకి 1 పాయింట్ పెట్టుకుంటే 0, 4 2s 8, 2 4 5s 20 అవుతుంది కాబట్టి సో 1.25 ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, రెసిప్రోకల్ ఆఫ్ a by b ఈస్. a by b యొక్క వ్యుత్క్రమం ఏది? ఆప్షన్ బి, ఆప్షన్ ఏ -a by b, ఆప్షన్ బి b by a, ఆప్షన్ సి 1, ఆప్షన్ డి a into b. సో a by b యొక్క రెసిప్రోకల్ అనేది b by a అవుతుంది కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. థ్యాంక్ యూ.